అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యపై అనుమానం పెంచుకున్నాడు ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్. అతని అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. చివరకు కట్టుకున్న దాన్ని అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత లేచిపోయిందని ప్రచారం చేశాడు. చివరకు గుట్టు రట్టు కావడంతో కటకటాల పాలయ్యాడు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఘాతకం. భార్యను కడతేర్చిన కానిస్టేబుల్. భార్యపై అనుమానంతో హత్య. అడవిలో భార్యను పాతిపెట్టిన హంతకుడు. భార్య లేచిపోయిందని ప్రచారం. మిస్సింగ్ కేసు పెట్టి బుక్కైన కానిస్టేబుల్. హైదరాబాద్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కట్టుకున్న భార్యను కడతేర్చి అడవిలో పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణకు మునిపల్లికి చెందిన సుప్రియతో 2014 ఆగస్టు 20వ తేదీన వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి భార్యపై అనుమానంతో తరచూ గొడవకు దిగేవాడు రామకృష్ణ. ఈ క్రమంలోనే 2015 ఆగస్టు 6వ తేదీన భార్యతో గొడవకు దిగాడు. భార్యాభర్తల మధ్య మాటామాట పెరగడంతో ఆవేశంతో ఊగిపోయిన రామకృష్ణ భార్యను హతమార్చాడు. ఆ తర్వాత ఫ్రెండ్ ప్రదీప్ సహాయంతో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అడవుల్లోకి భార్య శవాన్ని తీసుకెళ్లాడు. అక్కడ భార్య శవాన్ని తగులబెట్టి ఆ తర్వాత పాతిపెట్టాడని పోలీసుల విచారణలో తేలింది. 14 తారీఖు నాడు ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏంటంటే సుప్రియ అనే అమ్మాయి మిస్సింగ్ అయిందని చెప్పి తన భర్తనే వచ్చి రామకృష్ణ అనే ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతను వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. భార్య సుప్రియను చంపిన రోజే అత్తారింటికి వెళ్లిన కానిస్టేబుల్ రామకృష్ణ భార్య కనిపించడం లేదని, లేచిపోయిందని నమ్మబలికాడు. ఆ తర్వాత భార్య కనిపించడం లేదంటూ 2015 ఆగస్టు 14వ తేదీన హనారాయణగూడ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రామకృష్ణ భార్య జాడ తెలియలేదు. రామకృష్ణ తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో అసలు విషయాన్ని రామకృష్ణ వెల్లడించారు. కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేసి ఉమెన్ మిస్సింగ్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా రోజులు మేము వెతికాము. బట్ ఎక్కడ క్లూస్ రాలేదు. చివరిగా మాకు భర్త పైన అనుమానం వచ్చి భర్తను నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తే భర్త ఆగస్టు 6 నాడు అక్కడ మన తన ఇంట్లోనే నారాయణగూడలో స్ట్రాంగ్లేషన్ చేసి చంపి అక్కడి నుంచి తన ఫ్రెండ్ ప్రదీప్ సాయంతోన ఇక్కడ వికారాబాద్ అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్కి తీసుకొని వచ్చి ఇక్కడ గుంతలో పాతిపెట్టినామని చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ మీద వచ్చినాం. భార్యను చంపి వికారాబాద్ అడవుల్లో పాతిపెట్టినట్లు తెలపడంతో వికారాబాద్ అడవుల్లో పాతిపెట్టిన శవాన్ని వెలికి తీశారు. కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు.